హాయ్ అండి. మమ్మల్ని ఇంతగా అభిమానిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే మీ సపోర్టు, మీ ఆదరణతో దాదాపు 10,000 సబ్స్క్రైబర్ల దాకా వచ్చానండి. ఏదైనా మీ సపోర్ట్ ఉండబట్టే కదా, అందుకని ఒక లైక్ ఇవ్వండి. మేమైతే మా మ్యారేజ్ డే అని చెప్పేసి గుడికి వెళ్తున్నాము. మామూలుగా అయితే పోవడానికి తక్కువ. ఇవాళ మా వారిని అడిగితే గుడికి తీసుకెళ్తావంటే నేనేం అడగనండి. మా వారిని అయితే మాత్రం ఒక గుడికి తీసుకెళ్ళమని అడుగుతాను. సరే అని చెప్పేసి గుడికి వెళ్ళే దారిలో కొంచెం తీస్తానండి. అక్కడ పెళ్లి జరుగుతుంది. ఇదైతే గుడికి వెళ్ళే ముఖద్వారం అండి. అటు సైడ్ ఇటు సైడు బాగా చక్కగా దేవుడు ప్రతిమలు బాగా అలంకరించి ఉంటాయి. ఇక్కడే బండి పార్క్ చేసుకుంటాము మేమైతే మాత్రం. సరే అని చెప్పేసి గుడి లోపలికి వెళ్ళి అంతా దేవుని దర్శనం చేసుకొని వచ్చామండి. దేవుని దర్శనం చేసుకొని వచ్చి అక్కడ తీద్దామంటేనేమో వీడియో తీద్దామంటే అక్కడ బాగా పెళ్లి జరుగుతుంది ఎవరితో. ఆ పెళ్లిలో మనం ఎవరిని తీసినా ఇబ్బందే కదా, ఎవరన్నా పడ్డా కానీ మళ్ళీ ఏమని అనుకుంటారేమో అదొక భయము. అందుకని ఆ గుడిని తీయడానికైతే కుదరలేదు. గుడి ముందు మాత్రం బాగా ఒక పార్కు లాగా అన్నీ దేవుడు బొమ్మలు అన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయండి. గుడి చుట్టూ చూసారు కదండి, చాలా అలంకారంగా బాగా చేశారు. అక్కడ కళ్యాణ మండపాలు ఉన్నాయి, భోజనం వసతి వంట చేసే వంటశాల ఉంది. చాలా చక్కగా పెళ్ళిళ్ళు అయితే మాత్రం పెళ్ళిళ్ళ సీజన్ వస్తే మాత్రం సందడిగా ఉంటుందండి. ఇక్కడ ఎదురుగా కనిపించేది ఒక కళ్యాణ మండపం అండి. ఇక్కడ చెట్లు, కారు పార్కింగ్ కాడి నుంచి చక్కగా అసలు ఎంత బాగా కట్టారంటే మా ఊరు వెంకటేశ్వర స్వామి ముందు ఫస్ట్లో ఒక గుడి మాత్రమే ఉందండి. ఇది కూడా ఒక కళ్యాణ మండపం అండి చూపించేది. ఒక కళ్యాణ మండపం, చెట్లు చూసేదంతా కానీ గుడి ఎదురుగా ఇక్కడ ఇది ఒక కారు పార్కింగ్ లాగా కూర్చున్న దానికి ఉంటుంది. కారు పార్కింగ్ చేసుకోవచ్చు. ఎన్ని ఎకరాలు స్థలంలో చాలా చక్కగా అసలు అక్కడికి వెళ్తే ఇంకా సాయంత్రం దాకా రాబుద్ది కాదండి, అంత చక్కగా ఉంటుంది. అరుగులు ఉంటాయి, కాసేపు కూర్చున్న దానికి చెట్ల కింద. కుక్కలు చూసారా చాలా చక్కగా ఎంత బాగా వండుకొనియో, చల్లగా ఉండేసరికి వాతావరణం. ఇక్కడ ఇది ఒక కళ్యాణ మండపం అండి. ఇది ఈ మధ్య కట్టినట్టుంది. మేము దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది గుడికి వెళ్ళక. మా అమ్మాయి మ్యారేజ్ అప్పుడు మాత్రం పోయి అప్పుడు పోవడం తప్పితే ఇంకా అసలు పోవడానికి అసలు కుదరలేదు. ఎందుకంటే మాకు ఒకరి తర్వాత ఒకరు ఎవరో ఒకరు ఇంటి పేరట వాళ్ళు కాలం చేస్తూ ఉన్నారు కాబట్టి పోవడానికి అస్సలు కుదరలేదు. అందుకని ఇప్పుడు ఇక ఈ మధ్య పోదామంటే మా అత్తగారి సంవత్సరం అయిపోయింది. అందుకని చెప్పేసి మా మ్యారేజ్ డేకి ఎలాగో ఈసారి ఆ నాయన వెంకటేశ్వరుని దర్శనం చేసుకునే అదృష్టం కలిగింది. ఇదంతా కార్ పార్కింగ్ ప్లేస్ అండి. చెట్లు కానీ ఇటు పక్క ఉంది, కొంచెం తీయలేదు. ఇంకా అక్కడ మనుషులు ఉన్నారు చూపిద్దామంటే అదంతా కార్ పార్కింగ్ ప్లేసు. ఎదురుగా ఇంకొంచెం అవతలుగా కూడా ఉంటుంది. చాలా బాగుంటుందండి మా ఊరు వెంకటేశ్వర స్వామి గుడి అయితే మాత్రం. కొండ దగ్గరగా ఉంటుంది. పోయారంటే మాత్రం అస్సలు వదిలిపెట్టరు. ఒకసారి నేను పెట్టిన వీడియో చూడండి, చక్కగా చూడండి, ఒక లైక్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మా ఊరు వెంకటేశ్వర స్వామి మా సబ్స్క్రైబర్స్ కూడా చూడాలని చెప్పేసి నేను ఇలా వీడియో కొంచెం తీసి పెడుతున్నాను. ఎవరైనా అనుకున్నా మన ఆనందం కదండి. ఏదైనా కానీ మాకు యూట్యూబ్లో వీడియోలు చేసుకోవడం మాకు ఇష్టం, చాలా చాలా ఇష్టము. అందుకని చెప్పేసి మేము వీడియోలు ఇలా చేసుకుంటూ ఉంటాం సరదాగా. అదండి చూస్తున్నారు కదా, ఇదైతే అక్కడ లైటింగ్ కనిపించేది గుడి లోపలికి వెళ్ళడానికి దారండి. అందుకని అక్కడ పెళ్లి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి అక్కడ తీయనే కుదరలేదు. చూస్తున్నారు కదా, ఇది ఇంకా మళ్ళీ దర్శనం చేసుకుని దేవుని దర్శనం చేసుకొని బయటకు వచ్చేసామండి. ఇప్పుడు మనం బయటికి వెళ్ళే దారి ఇది, వచ్చే దారి ఇదే, బయటకు వెళ్ళే దారి. బండి పార్కింగ్ చేశాడు అక్కడ మా వారు. ఇంకా అదండి మా వీడియో, ఫుల్ వీడియో, మా వెంకటేశ్వర స్వామి గుడి వీడియో. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఒక మంచి కామెంట్ చేయండి. మా వెంకటేశ్వర స్వామి గుడిని మీరు కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది చూసారా, అసలు బాగా చక్కగా ఎంత అలంకారంగా గోడల మీద దేవతా దేవుళ్ళ ప్రతిమలు ఎలా పెట్టారో చాలా అందంగా తయారు చేశారండి. ఇంతకుముందు లేదు కానీ, అంటే ఒక సంవత్సరానికి ఒక రకంగా చాలా చక్కగా గుడి అయితే ఉంది. మీరు కూడా చూసి ఆనందించి ఒక లైక్, ఒక మంచి కామెంట్ చేయండి.